ప్రపంచంలో ఎక్కడా లేని అసలు ఎవరు ఊహించని ఒక వింత వినాయక విగ్రహం మన భారతదేశంలోనే ఉందని మీకు తెలుసా? సాధారణంగా వినాయక విగ్రహాలు నల్లరాయి లేదా మట్టితో ఉంటాయి. కానీ సముద్రపు నురగతో చేసిన ఒక అద్భుతమైన తెల్లటి వినాయకుడే వెల్లై వినాయగర్ స్వామి. ఈ విగ్రహం నురగతో చేసింది కాబట్టే ఇక్కడి స్వామివారికి ఎలాంటి పాలు, నీళ్లతో అభిషేకం చేయరు. కేవలం పచ్చకర్పూరం మాత్రమే సమర్పిస్తారు. అంతేకాదు అన్ని వినాయక విగ్రహాలలా కాకుండా ఇక్కడ వినాయకుడి తొండం కుడివైపునకు తిరిగి ఉంటుంది. ఇది చాలా పవర్‌ఫుల్ అండ్ రేర్. ఈ ఆలయ ప్రాముఖ్యత ఏంటంటే, పురాణాల ప్రకారం దేవతలు, అసురులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని చిలికేటప్పుడు వినాయక పూజ చేయడం మర్చిపోయారట. దాంతో భయంకరమైన విషం వచ్చిందని, తర్వాత తాము చేసిన తప్పును తెలుసుకున్న దేవేంద్రుడు వెంటనే సముద్రపు నురగతో విగ్రహాన్ని తయారు చేసి పూజించాడట. తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా దేవేంద్రుడి వల్ల కాలేదట. దాంతో ఇంద్రుడు ఆ వినాయకుడి అక్కడే వదిలేసి ప్రతి వినాయక చతుర్థికి తానే స్వయంగా వచ్చి ఇక్కడ పూజ చేస్తాడని భక్తుల నమ్మకం. ఇంతటి మహిమగల ఆలయం ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే టెంపుల్ అని కామెంట్ చేయండి. ఈ ఆలయం యొక్క లొకేషన్‌ని నేను మీకు డీఎం చేస్తాను. మరి ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన డ్రైవ్ విత్ మారుతి పేజ్‌ని ఫాలో కొట్టండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.